మోంత ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించారు. అక్కడ రైతులతో మాట్లాడడం జరిగింది. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మోంతా తుఫాను సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అంటూ కూడా కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం జగన్పై విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. సార్, మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతంలో జగన్ పర్యటించారు. అక్కడ రైతులతో వారి సమస్యలన్నీ విన్నారు. అసలు ముఖ్యంగా పోలీసులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడాన్ని ఎలా చూడాలి? గతంలో సానుభూతి పర్యటనలు లేకపోతే పరామర్శల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాత్రలు కావచ్చు లేదా పరామర్శలు కావచ్చు, అవి కొత్త సమస్యల్ని సృష్టించినటువంటి నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరైనా గతంలో అనేక మంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేకపోతే అగ్ని ప్రమాదాలు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు బాధితుల్ని పరామర్శించడానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సందర్శించడం, సానుభూతి తెలియజేయడం లేదా తమ పార్టీలు సంస్థల తరఫున ఏమైనా సహాయ కార్యక్రమాలు ఉంటే చేపట్టడం కూడా తెలిసిందే. అదేమి తప్పేమీ కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నా స్టైలే వేరే అన్నట్టుగా మొత్తం వందల సంఖ్యలో వాహనాలను, వేలాది మంది జనాన్ని సమీకరించి అక్కడ సీన్ క్రియేట్ చేయటం, అది శాంతి భద్రతల సమస్యలకి దారి తీయటం అనేటువంటిది అది ఏమాత్రం సమర్థనీయమైనటువంటిది కాదు. ఆ పేరుతోటి అది రాజకీయం చేయటంగానే జనం కూడా చూశారు. నిజానికి అక్కడ జరిగింది కూడా అదే అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అందువలన ఇప్పుడు తుఫాను బాధిత ప్రాంతాలకు వెళ్ళడానికి లేదా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏమీ తప్పు పట్టక్కర్లేదు. కానీ పెద్ద సంఖ్యలో బల ప్రదర్శన లాగా దాన్ని ఒక బల ప్రదర్శనకు అవకాశంగా మార్చుకోవడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. కానీ వైఎస్ జగన్ కోసం ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకే ఆంక్షలు విధిస్తుందంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంతమంది ఆపినా సరే ప్రజల దగ్గరికి వెళ్లకుండా జగన్ను ఆపే పరిస్థితి లేదంటూ కూడా పేర్నిలాని లాంటి వాళ్ళు అంటున్న పరిస్థితి ఎలా చూడాలి మరి? తుఫాను ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక ప్రతిపక్ష నాయకుడికి ఆదరణ ఏమిటి? అసలు ఆ పదజాలమే అవాంఛనీయమైనటువంటి ధోరణి. ఇప్పుడు ఇతరత్ర సందర్భాల్లో రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు లేకపోతే వేరే సందర్భాల్లో మా నాయకుడికి, మా పార్టీకి ఆదరణ పెరిగింది, దాన్ని చూసి ఇప్పుడు యాత్రలు అట్లాంటివి పెట్టుకోవడానికి ఆంక్షలు విధించారనుకోండి సాధారణ సమయాల్లో, అప్పుడు ఆ మాట అంటే అర్థం ఉంది. ఇప్పుడు మొత్తం లక్షలాది ఎకరాల్లో పంటలు కోల్పోయి చేతికంది వచ్చేటువంటి పంటలను కోల్పోయి ఉన్నటువంటి రైతాంగం అలో లక్ష్మణ అంటూ ఏ దిక్కు అటు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందా, అసలు ఏదైనా ఎవరైనా ఆదుకుంటారా లేకపోతే ఒట్టి మాటలేనా అని ఒక నిర్వేదం వెల్లడిస్తున్నటువంటి ఈ సమయంలో ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి మద్దతుగా జనం అంతా కూడా గంగవెర్లుతున్నారని చెప్పటమే ఒక బోగస్. అందువల్ల అది వాళ్ళేమి గుణపాఠాలు నేర్చుకున్నట్టుగా ఏమీ కనపట్లేదు. పెళ్లికి తద్దనానికి రెండింటికి ఒకే మంత్రం లాగా మాట్లాడితే మన సినిమాల్లో మనం చూస్తాం కదా, అపహాస్యం పాలై దెబ్బలు తిన్న పరిస్థితిని మనం చూస్తాం కదా. అదే పరిస్థితి ఆ విధంగా కనుక ఉండేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే చోటా నాయకులకైనా అదే పరిస్థితి ఎదురవుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు.